ఓం వాగర్ధావసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. నాదిత్యాయ నవగ్రహదేవత పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026వ సంవత్సరము మీ యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెలలో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చేసుకోవాల్సినటువంటి పరిష్కార మార్గాలు, యోగించేటువంటి శుభయోగాల గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ నెల గ్రహస్థితిని మనం గమనించుకుంటే గనకాను వృషభంలో కుజగ్రహ సంచారం, మిథునంలో బుధగ్రహ సంచారం, కర్కాటకంలో రవి గురుగ్రహ సంచారములు, సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో చంద్ర రాహుగ్రహ సంచారములు, మీనరాశిలో శనిగ్రహ సంచారం. అయితే ఈ నెలలో మనం చూసుకుంటే కనుక విశేషంగా 5 గ్రహాల యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది. మామూలుగా ఈ మాస ఫలితాలు మనం ప్రెడిక్ట్ చేసేటువంటిదే ఈ యొక్క గ్రహ సంచారాలు బట్టి, వాడి యొక్క సంచార ఫలితాలే మన యొక్క జీవితంలో కలిగేటువంటి ఒడిదుడుకులు. మనం అనుకోవచ్చు మునుపటి నెలలోనూ ఇప్పుడు మామూలుగా మనము సంవత్సరానికి ఒక్కసారి ఉగాది రోజు మాత్రమే పంచాంగ శ్రవణం వింటాం, సంవత్సరం మొత్తం అదే విధంగా ఉంటుంది అనుకుంటాం. కానీ నెల నెల మనం చూసుకుంటే కనుక మన యొక్క జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటుంటాయి. వీటన్నిటికి కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక నెలలో జరిగేటువంటి ఈ గ్రహ సంచారాలు అనమాట. అలా మనం ఈ యొక్క నెలలో జరిగేటువంటి గ్రహ సంచారాలు గమనిస్తే కనుకను 1వ తారీఖు ఆగస్టు నెల శుక్రుడు కన్యా రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కుజుడు మిథున రాశిలోకి సంచరిస్తూ ఉన్నారు. 2వ తారీఖు జూలై నెల నుండి కర్కాటక రాశిలోకి, 22వ తారీఖు జూలై నుండి కూడాను శని వక్రీభావ స్థితిలోకి వెళ్ళారు. అలాగే 3వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. 1వ తారీఖు ఆగస్టు నెలలో మనం చూసుకుంటే కనుక కర్కాటక రాశిలోకి, తర్వాత 22వ తారీఖు ఆగస్టు నెల మనకి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. అదేవిధంగా 17వ తారీఖు ఆగస్టు నెల సింహరాశిలోకి సూర్యగ్రహ సంచారం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ నెలలో మీ యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, జాతక ఫలితాలు ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంత మేరకు మేలు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క ఇబ్బందులు అయితే కనుక కొంతమేరకు కనపడుతున్నాయి. ఇటు వృత్తిరీత్యా మనం వ్యాపారస్తులు చూసుకుంటే కనుక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా బాగుండబోతున్నది. ఎందుకంటే కనుకను తృతీయ సంచారమైనటువంటి గురుగ్రహ సంచారం వల్లను అవకాశాలు, కొత్త అవకాశాలు కానీ వ్యాపార విస్తీర్ణత విషయాల్లో కొంతమేరకు ఇబ్బంది కలగవచ్చు, కానీ మిగతా విషయాలన్నింటిలో కూడాను చాలా బాగా ఉండబోతుంది. మీరు ఏదైతే కనుకను కొత్త స్టెప్ తీసుకుంటున్నారో దానికి మీ యొక్క పెద్దవాళ్ళ యొక్క అండదండలు కూడాను ఎంతో ఈ యొక్క సమయంలో మీకు సహాయ సహకారాలను అందజేస్తుంది. అయితే వృత్తి వ్యాపారస్తులు ఈ యొక్క సమయంలో చేయకూడనటువంటి ప్రధానమైనటువంటి పని ఏమిటయ్యా అంటే కనుకను పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కానీ, ఎవరికన్నా అప్పు ఇచ్చేటువంటి విషయంలో కానీ, షూరిటీస్ ఇచ్చేటువంటి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. కుజ సంబంధితమైనటువంటి దోషం కొంతమేరకు కనపడుతున్నది కాబట్టి రుణ సమస్యలు అయితే కనుక వెంబడిస్తాయి. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుకను విద్యార్థులకు ఈ నెల అయితే కనుక చాలా చక్కగా ఉండబోతుందండి. కొంతమేరకు గురుబలం తక్కువ ఉండడం వల్ల మీ యొక్క దృష్టి కేంద్రీకరించడంలోనూ కొంతమేరకు ఇబ్బంది పడవచ్చు, కానీ మీకు వచ్చేటువంటి అవుట్పుట్ మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. పోటీరంగ పరీక్షల్లో పాల్గొందామనేటువంటి వాళ్ళకు కూడాను ఇది అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అయితే విదేశీ ఉద్యోగం, విదేశీ విద్య, విదేశీ వ్యాపారం వంటి విషయాల్లో ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి కొంతమేరకు ఈ నెల అనుకూలించబోతుందనే మనం మాట్లాడుకోవాలి. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారికి కూడాను ఈ సమయంలో కొంతమేరకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఇక కుటుంబ రీత్యా ఇలా ఉండబోతుంది వృషభ రాశి వారికి నెల అంటే కనుకను కుటుంబ జీవనంలోనూ కొంతమేరకు ఒడిదుడుకులైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏవైతే కనుక ముందు నుంచి మీ మీద ఉన్నటువంటి కోర్టు కేసులు కానీ, లిటిగేషన్ ఇష్యూస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రము కారాగార వాసం ఉండేటువంటి సూచనలు కనపడుతున్నాయి. కుజుడు వల్ల ఏంటంటే కనుకను వాటిల్లో మీరు అనుకునేటువంటి తీర్మానం ఒకటి, అక్కడ వచ్చేటువంటి విధి విధానం ఒకటిగా ఉంటుంది. దానివల్ల ఎంతో ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే కనుక ఖచ్చితంగా కనబడుతుంది. ఈ విషయాన్ని బాగా గమనించాలి.
అన్నదమ్ముల మధ్యలో కానీ కుటుంబ ఆ యొక్క ఆస్తి తగాదాల విషయాల్లో ఉన్నటువంటి గొడవల్లో కూడాను కొంతమేరకు సామరస్యాన్ని పాటించడం ఎంతో మీకు మేలును చేస్తుంది. అయితే ఈ సమయంలో ఏంటంటే కనుకను మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సహకారము, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు అనేటువంటివి కీలకమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని గైడ్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి గుర్తుంచుకోండి. మిత్రుల సహాయ సహకారాలు కూడా ఈ యొక్క నెలలోనూ మీకు ఎంతో మేలును చేకూరుస్తాయి. ఇక ఆరోగ్య ఆర్థిక స్థితి రీత్యా ఎలా ఉండబోతుంది వృషభ రాశి వారికి? ఆర్థిక పరంగా చెప్పుకోవాలంటే కనుకను ప్రధానంగా భూమి కొనుగోళ్లు కానీ లేదు ఏదన్నా అప్పులు ఇచ్చేటువంటి సమయంలో మాత్రం ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మోసపూరితమైనటువంటి చర్యలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. ల్యాండ్ లిటిగేషన్స్ అయితే కనుక ఖచ్చితంగా ఉండబోతాయి. మీ స్థిరాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి రీచెక్ చేసుకోండి, అన్ని విధాలుగా బాగుందా, లేదంటే ఏదైనా కబ్జా కానీ డాక్యుమెంట్ ఇష్యూస్ కానీ ఉన్నాయా అనేటువంటిది కూడా ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోవడం ఈ నెలలో మీకు ఎంతో మేలును చేస్తుంది. బాగా గుర్తుంచుకోండి. అప్పు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. లోన్స్ తీసుకునేటువంటి వాళ్ళు ఉంటే కూడాను ఈ నెలలో కొంచెం మీరు అవాయిడ్ చేసేసి నెక్స్ట్ మంత్కి ప్లాన్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే కుజ యొక్క స్థితి బాగాలేనటువంటి సమయంలో చేసేటువంటి అప్పు ఒక పట్టాన తీరదు. మన దగ్గర చేతిలో డబ్బు ఉన్నా సరేను దాన్ని తీర్చలేక ఏదో రకంగా డబ్బు నిలబడక ఇలా ఆర్థిక పరంగాను కొంతమేరకు రుణ సమస్యలు అయితే కనుక ఇబ్బంది పెడతాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి వృషభరాశి వాళ్ళు. ఇక ఆరోగ్య స్థితి రీత్యా చూసుకుంటే కనుక కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కొంతమేర జాగ్రత్తగా ఉండాలండి. మీ యొక్క ఆరోగ్య విషయంలోనూ అంతా బాగానే ఉంది, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంట్లో అతి ముఖ్యంగా మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదు మీ ఇంట్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గాయాలు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇక ప్రేమికుల యొక్క జీవిత విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను పంచమ స్థానంలో జరగబోతున్నటువంటి శుక్రగ్రహ సంచారం అనేటువంటిది అన్ని విధాలుగా అనుకూలించబోతుంది. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 65% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి మరింత శుభాలు చేకూరడానికి ఈ నెలలో ఏ యొక్క దైవారాధన చేయాలంటే కనుక అతి ముఖ్యంగాను ఈ యొక్క నెలలోనూ కాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. నిత్యము కూడాను కాలభైరవాష్టక పారాయణం చేయండి. మంగళవారం నాడు కానీ లేదంటే కనుకను అష్టమి రోజు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి వారిని దర్శించండి. లేదు కాలభైరవ స్వామి వారి టెంపుల్ లేదండి దగ్గరలో అంటే కనుక శివాలయానికైనా వెళ్ళేసి శివాలయంలో మంగళవారం రోజు సాయంత్రం కానీ అష్టమి రోజు సాయంత్రం కానీ అక్కడే కూర్చుని 8 సార్లు కాలభైరవ అష్టకాన్ని చాంటింగ్ చేయండి. తద్వారా ఈ యొక్క నెలలో కలిగేటువంటి ఈ యొక్క ఏవైతే ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా చిక్కు సమస్యలు ఉన్నాయో వాటి నుంచి కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది. అదేవిధంగా ఈ నెలలో 4 వారాలు కూడాను కుజుడు దగ్గరను ఖచ్చితంగా పూజ చేయించుకునేసి ఒక్క వారం మాత్రము కేజింబావు కందిపప్పును దానంగా ఇవ్వండి. తద్వారా ఈ నెలలో కలిగేటువంటి దుష్ఫలితాలని కూడా దూరం ఉంది, సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.